ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ఆర్ఐ భూములకు సీనియర్ సిటిజన్ల యొక్క ప్రాణాలకు ఆస్తులకు రక్షణ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం ఒకప్పటి బీహార్ రాష్ట్ర పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ విదేశీ పర్యటనలు చేసి ఎన్ఆర్ఐల్ని పెట్టుబడులు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆహ్వానిస్తున్నారు. అయ్యా, ఆల్రెడీ ఉన్న మా ఆస్తులు, భూములే కబ్జాకు గురవుతున్నాయి. ప్రైవేట్ సైన్యాలు, ప్రైవేట్ వ్యక్తులందరూ చొరబడి ఎక్స్టార్షన్ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. వీళ్లకు వెనకుండి దగ్గరుండి సహకరిస్తున్నది పోలీసులు. మనకి ఏదైనా సమస్య వస్తే ఇమ్మీడియట్ గా మనం వెళ్లేది పోలీసుల దగ్గరికి. ఇక్కడ చూస్తే సమస్యలు పోలీసుల వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వాళ్లే దగ్గరుండి ఇవన్నీ చేస్తున్నారు. ఇట్ ఈస్ ఎ టోటల్ సిస్టమ్ ఫెయిల్యూర్ ఇన్ ది ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నా పేరు గోరా రాజేంద్ర ప్రసాద్. నేను సిడ్నీ, ఆస్ట్రేలియాకి చెందిన ఒక ఎన్ఆర్ఐ. మాది సొంత ఊరు తిరుపతి. మాకు తిరుచానూరు దగ్గర కొంచెం భూమి ఉన్నది, 120 అంకణాల భూమి. ఆ భూమిని ప్రైవేట్ వ్యక్తులు, గూండాలు, రాజా అనే వ్యక్తిని ముందు పెట్టి తిరుచానూరు సిఐ గారు అందరూ కలిసి ఒక గ్యాంగ్ గా ఏర్పడి దాన్ని కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారు. మా సొంత స్థలంలో మేము నిర్మాణాలు చేస్తుంటే రాత్రికి రాత్రి ప్రైవేట్ గుండాలను పంపించి కూల్చేయించి దగ్గరుండి అన్ని నడిపిస్తున్నారు సిఐ సునీల్ కుమార్ గారు. అతన్ని అప్రోచ్ అయ్యాయా, ఎఫ్ఐఆర్ పెట్టండి, మాకు ఆస్తి నష్టం జరిగింది, ట్రెస్ పాసింగ్ అంటే అసలు పెడచెవుని పెట్టారు. మేము ఎస్పీ గారికి 4 సార్లు ఆయన ఆఫీస్ చుట్టూ తిరిగి 4 సార్లు రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాము. అయినా కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేని దారుణమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇట్ ఈస్ క్లియర్ వయలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ లా. మా నాన్నగారు ఒక రిటైర్డ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. ఆయన ఇంత జరుగుతుంటే కనీసం ఎఫ్ఐఆర్ అన్న నమోదు చేయిద్దామని తిరుచానూరు పోలీస్ స్టేషన్ చుట్టూ చక్కర్లు కొట్టి ఎస్పీ గారిని కలిసి ఎంత చేసినా కూడా వారాల తరబడి తిప్పుతున్నారే గానీ ఎఫ్ఐఆర్ కనీసం నమోదు చేయలేదు. సరే, ఇంకా చేసేదేమీ లేక ఇక్కడ ఆస్ట్రేలియాలో ఉన్న ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ అధ్యక్షుల్ని, జనసేన పార్టీ అధ్యక్షుల్ని వాళ్ళు రిక్వెస్ట్ చేసి వాళ్ళ ద్వారా ప్రెజర్ పెట్టించి ఏపీ ఎన్ఆర్టీ సీఎం గ్రీవియన్స్ సెల్ నుంచి ఫోన్లు చేయించి ప్రెజర్ పెట్టిన తర్వాత ఒక చిన్న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వితౌట్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్స్, క్రిమినల్ ఇంటిమిడేషన్, ఐపీసీ సెక్షన్లు ఏమీ నమోదు చేయకుండా ఒక డమ్మీ ఎఫ్ఐఆర్ 2 సెక్షన్లు పెట్టి నమోదు చేశారు. ఇంత జరిగిన తర్వాత రాజా అనే వ్యక్తి మరింతగా రెచ్చిపోయి మరుసటి రోజు ఒక 20 మంది దాకా ఆడవాళ్ళని, మగవాళ్ళని తీసుకొచ్చి మా నాన్నగారిని సైట్ లోకి వస్తే మీ కాళ్ళు చేతులు ఎరగొడతామని కూలి వాళ్ళని బెదిరిస్తూ మా నాన్నగారిని మిమ్మల్ని చంపేస్తాం, మీకు ఎవరు దిక్కు, ఇక్కడ ఎవరున్నారు మీకు సపోర్ట్ చేసేవాళ్ళు, నా వెనకల 8 మంది పవర్ఫుల్ వ్యక్తులు ఉన్నారు అని వార్నింగ్లు కూడా మొదలుపెట్టాడు. మళ్లీ వెళ్లి అయ్యా అంటే ఇది పరిస్థితి, ఏం చేయమంటారు అంటే అసలు ఎస్పీ గారి దగ్గర నుంచి ఏ విధమైన రెస్పాన్స్ లేదు. సిఐ ఏమో నేను ఇంకో కేసు నమోదు చేయను, ఎఫ్ఐఆర్ ఆల్రెడీ చేశాను, మీకు చేతనైంది చేసుకోండి అని అంటున్నాడు. ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత అవతల వ్యక్తులు, రౌడీలు భయపడతారు, బైండ్ ఓవర్ కేసులు పెట్టి జైలుకి పంపిస్తారు రిమాండ్ కని. ఇక్కడ మా పరిస్థితి ఏంటంటే ఎఫ్ఐఆర్ నమోదైన 24 గంటల్లోనే మా మీదకి దౌర్జన్యానికి దిగి మిమ్మల్ని చంపేస్తాం, కాళ్ళు చేతులు ఎరగొడతామని చెప్పి సీనియర్ సిటిజన్ అయిన 75 సంవత్సరాల వయసున్న మా నాన్నగారిని, రిటైర్డ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఆయన్ని చేతులు చూపించి బెదిరించి మిమ్మల్ని చంపేస్తాం, ఎవడొస్తాడో చూస్తాం, మా వెనక 8 మంది పవర్ఫుల్ వ్యక్తులున్నారు, నన్ను ఎవరేం చేయలేరు, ఎన్నిసార్లు కట్టుకున్నా తోసేస్తాం, కూల్ చేస్తామని వార్నింగ్లు ఇస్తున్నారు. ఇదంతా కూడా కలెక్టరేట్ కి 1 కిలోమీటర్ కంటే తక్కువ ఉన్న మెయిన్ రోడ్ లో జరుగుతుంది. ఒకప్పటి బీహార్ రాష్ట్రంలో గ్యాంగుల్లాగా 20 మంది 30 మంది పడడము, ఎన్ఆర్ఐ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయని వెతికి వాటి మీద దాడి చేయడము, వాళ్ళని ఇబ్బందికి గురి చేయడము, ముసలి తల్లిదండ్రులు ఏమీ చేయలేదనుకొని వాళ్ళెక్కడో బయట దేశాల్లో ఉంటారు, ఉద్యోగాలు చేసుకుంటారు, ఇక్కడ ఎవరేం చేయలేరని చెప్పి ఒకవేళ వాళ్ళు వచ్చి అడుక్కుంటే పోలీసులే దగ్గరుండి సెటిల్మెంట్ చేయడం. మా విషయంలోనే వేరే మధ్యవర్తుల ద్వారా 1 కోటి రూపాయలు ఇస్తే సెటిల్మెంట్ చేసుకుందామని మెసేజ్ పెట్టారు. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో విదేశీ పెట్టుబడులు ఆశించడము ఎంతవరకు సబమో ఈ ప్రభుత్వం ఆలోచించాలి. అమ్మా మేడం, హోమ్ మినిస్టర్ గారు, మీకు నా విజ్ఞప్తి, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులు అతి దారుణంగా ఉన్నాయి, బతకలేని పరిస్థితులు. ఎన్ఆర్ఐలందరూ ఉన్న ఆస్తులు అమ్ముకొని, కొంపగోడు అమ్ముకొని బయట దేశాలలో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది. మా తల్లిదండ్రులు ఇక్కడ ఒంటరిగా ఉంటారు. ఇలాంటి తిరుచానూరు సిఐ లాంటి వాళ్ళే డైరెక్ట్ గా దిగి దౌర్జన్యాలకు పాల్పడుతుంటే మాకు దిక్కెవరు? ఎస్పీ స్పందించడు. ఎస్పీని పోయి అడుక్కుంటే మళ్లీ సిఐ దగ్గరికి పంపిస్తాడు. సిఐ ఏమో లెక్క చేయడు. మాకు ఎవరు దిక్కు మీరే చెప్పండి. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఎన్ఆర్ఐలు ఎవరు గాని ఇక్కడ ఆస్తులు మళ్లీ కొనే పరిస్థితులు లేవు. ఉన్న ఆస్తులే అమ్ముకొని వాళ్ళ దేశాలకు తరలించుకోవడం ఉత్తమం.